Hi Machas, welcome to Story Between Bat and Ball, our YouTube channel. Please subscribe for more cricket updates. హాయ్ మచాస్, ఈ వీడియోలో యశస్వి జైస్వాల్ ఎందుకు ఆల్ ఫార్మాట్ ఆడడం లేదో తెలుసుకుందాం. శుభ్మన్ గిల్ లాంటి ప్లేయర్ టెస్ట్ మరియు ఓడిఐలో మంచి ప్లేయర్, కానీ టీ20లో ఇంకా ప్రూవ్ చేసుకోలే. కానీ అతను అన్ని ఫార్మాట్లు ఆడుతున్నాడు. కానీ యశస్వి జైస్వాల్ లాంటి ప్లేయర్ అన్ని ఫార్మాట్లో ఆడగల సత్తా ఉన్న ప్లేయర్. టెస్టుల్లో లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలడు, ఓడిఐలో కన్సిస్టెంట్గా లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలడు, టీ20లలో 160+ స్ట్రైక్ రేట్తో మెయింటైన్ చేస్తూ ఆడగలడు. కానీ అతనికి ఒకే ఫార్మాట్లో ఛాన్స్ వస్తుంది. ఎందుకో ఈ వీడియోలో చూద్దాం. యశస్వి జైస్వాల్ ఇప్పటివరకు 26 టెస్ట్ మ్యాచెస్ ఆడాడు. 2428 రన్స్ చేశాడు. 700s, 12 50s చేశాడు. అలాగే 2 డబుల్ సెంచరీస్ కూడా చేశాడు. యావరేజ్ 51గా ఉంది. 28 స్టాట్స్ చూద్దాం. మ్యాచెస్ 23 ప్లేడ్, రన్స్ 723, స్ట్రైక్ రేట్ 164గా ఉంది. యావరేజ్ 36, హండ్రెడ్స్ 1, 50s 5. ఓడిఐలో ఒకటే మ్యాచ్ ఆడాడు. అలాగే లిస్ట్ ఏ మ్యాచ్ పర్ఫార్మెన్స్ చూద్దాం. 32 మ్యాచెస్ ఆడి 511 రన్స్ చేశాడు. హండ్రెడ్స్ 5, 50s 7, యావరేజ్ 53గా ఉంది. యశస్వి జైస్వాల్ టెస్టులో ఇంపార్టెంట్ ప్లేయర్గా ఉన్నాడు ఇప్పటివరకు. అయితే టీ20లలో కూడా డిజర్వ్ ఈజ్ ప్లేస్, బట్ శుభ్మన్ గిల్ని పెట్టారు ఎందుకంటే ఆల్ ఫార్మాట్ ప్లేయర్గా చూపించాలని. కానీ అభిషేక్ శర్మ యశస్వి జైస్వాల్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది. కానీ శుభ్మన్ గిల్ అతని ప్లేస్కి వచ్చాడు. కానీ జైస్వాల్కి ఓడిఐలో ఛాన్స్ దక్కడం చాలా కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ శుభ్మన్ గిల్ ఉన్నాడు, రోహిత్ శర్మ ఉన్నాడు. ఒకవేళ రోహిత్ శర్మ రిటైర్డ్ అయితే రోహిత్ శర్మ ప్లేస్లో అతడు ప్రూవ్ చేసుకుంటే అతనికి ఓపెనర్ స్లాట్ దొరికే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. మరి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.